క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులకు ప్రభునామంలో నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరొక ప్రాముఖ్యమైనటువంటి సంగతి మనము లేఖనాల ద్వారా మనం నేర్చుకున్నాం. అదేమిటంటే నిత్య జీవము అన్నటువంటి విషయాన్ని గురించి మనం లేఖనాల ద్వారా పరిశీలించేద్దాము. నిత్య జీవము అనేది కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే దేవుడు అనుగ్రహిస్తాడండి. లోకములో పాపముల చేత అపరాధముల చేత నశించిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనల్ని తండ్రినటువంటి దేవుడు తన ప్రేమ చేత తన కరుణ చేత మనల్ని ప్రేమించి మన పాపముల కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తువుని అనుగ్రహించాడు. ఎందుకంటే మనము కూడా తండ్రినటువంటి దేవునితో సదాకాలము జీవించాలని, ఈ నిత్య జీవాన్ని ఇస్తానని దేవుడే వాగ్దానం చేశాడు. దేవుని యొక్క వాగ్దానం ఏమని ఉందంటే ఇక్కడ లేఖనం మనం చదివిస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళరా, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము చూడండి. లేఖనం మనకేమని చదివిస్తూ ఉందంటే 25వ వచనంలో, నిత్య జీవము అనుగ్రహించునది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. దేవుడు చేసినటువంటి వాగ్దానము. దేవుడు ఒకసారి ఆయన మాట అనేది అబద్ధం కాదండి. అబద్ధం ఆడుటకు ఆయన నరమాత్రుడు కాదు. దేవుడు నిత్య జీవం ఇస్తానని మనకు వాగ్దానం చేశాడు. ఈ నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఏదైనా సరే వాటన్నిటికంటే కూడా నీకు గొప్పగా ఆస్తి ఉండొచ్చు, గొప్పగా నీకు ఇల్లు ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, మంచి పలుకుబడి ఉండొచ్చు, నువ్వు మంచి ఆస్తులు భూములు కలిగి ఉండవచ్చు. ఇవన్నీ కూడా అశాశ్వతము. ఈ లోకములో ఇవన్నీ కూడా ఏవి కూడా నీ వెంట రావు. కానీ దేవుడు మన కొరకు నిత్య జీవం ఇస్తాడని ఆయన వాగ్దానం చేశాడు. మీరు అనుకోవచ్చు, ఈనాడు లోకంలో కూడా చాలామంది పొలిటికల్గా వాగ్దానాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క పని నెరవేర్చబడిన తర్వాత, వాళ్ళు ఆ పదవి పొందిన తర్వాత, గెలిచిన తర్వాత వాటిని నెరవేర్చుతారో లేదో తెలియదు. కానీ దేవుడు వాగ్దానం చేశాడంటే ఆయన మాట తప్పేవాడు కాదు. ఒకసారి మీరు తీతు రాసిన పత్రిక మీరు చూడండి. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే, నిత్య జీవమును గుర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముగు సత్య విషయమైన అనుభజ్ఞాన నిమిత్తము దేవుని దాసుడను యేసుక్రీస్తును అపోస్తలుడైన పౌలు మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పురాయినది అని చెప్పుకుంటూ ఆ నిత్య జీవమును చూడండి, అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసిన కానీ, అనాది కాలమునే జగత్తు పునాది వేయబడక ముందే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఆయన జగత్తు పునాది వేయబడక ముందే తండ్రినటువంటి దేవుడు క్రీస్తు ద్వారా మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. మనము తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని. అబద్ధం ఆడనటువంటి దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే ఏమని వాగ్దానం చేశాడు? నిత్య జీవము అనేది మనకి ఇస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి నిత్య జీవము అనేది దేవునితో సదాకాలం జీవించేటువంటి పరిస్థితి. నాడు చాలామంది నిత్య జీవం అంటే నమ్మట్లా, చాలామంది విశ్వసించట్లా. చాలామంది లోకంలో ఉన్నటువంటి పాపాన్ని, అపవిత్రతను, లోక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. లోకంలో ఉన్నటువంటిది శాశ్వతం అనుకుంటూ ఉన్నారు. కానీ బైబిల్ క్లియర్గా చదివిస్తూ ఉంది, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకూడదు. ఎవడైనాను లోకమును ప్రేమిస్తే వాడు తండ్రికి శత్రువు అవుతాడు అని బైబిల్ చదివిస్తూ ఉంది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకున్నటువంటి విషయం ఏమిటంటే, ప్రేమైన వాళ్ళరా, నిత్య జీవం అనేది దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఆయన అబద్ధం ఆడటకు నరమాత్రుడు కాదు. కానీ దాన్ని మనం పొందుకోవాలి. ఏం చేయాలి చూడండి. మొదటి యోహాను పత్రిక యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఇక్కడ మీరు గమనించినట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, దేవుడు మనందరూ తెలుసు లోకమును ఎంతో ప్రేమించును. 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, అంటే లోకంలో ఉన్నటువంటి మనుషులను ప్రేమించాడు. ఎలాగో అంటే చూడండి, ఆయన తన అద్వితీయ కుమారునిగా, ఫుట్ నోట్స్లో 3 దగ్గర ఏముంది?
చూడండి, ఇక్కడ కుమారుడిగా అంటే దేవుని యొక్క కుమారుడిగా ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్యజీవం పొందాలని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంటే ఈ భూమి మీద ఒక వ్యక్తి ఇంకా పాపంలను జీవిస్తూ ఉంటే, అపవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడి మరణం వరకు తన పొందిన రక్షణ కాపాడుకుంటూ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలి. అందుకే అంటున్నాడు, నశింపక నిత్యజీవం పొందుతారు. అంటే శాశ్వతమైనటువంటి జీవితం దేవునితో జీవించగలుగుతాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ మరణము ఉండదు, దప్పిక ఉండదు, ఏడ్పు ఉండదు, వేదన ఉండదు. దేవుడు ప్రతి కన్నీటిని భాష బిందును తుడిసివేస్తాడు. దేవునితో మనము సదాకాలము జీవిస్తాము అని అక్కడ మనకు రాయబడి ఉంటుంది. కాబట్టి నిత్యజీవం అనేది దేవుడు వాగ్దానం చేశాడు. తన ప్రియకుమారుని యందు, అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు. నువ్వు విశ్వాసం ఉంచాలి, నువ్వు నమ్మాలి. నాడు చాలామంది నమ్మట్లా. చాలామంది లోకంలో ఉన్నటువంటి మనుషులు, సిద్ధాంతాలు, పద్ధతులు, ఆచారాలు నమ్ముతా ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలి, ఆయన కుమారుడని ఒప్పుకోవాలి, విశ్వసించాలి. అందుకంటే యేసుక్రీస్తు వారు నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు కూడా రాలేడు. ఆయన ద్వారానే మనం వెళ్తాం. పాపాలు క్షమించే అధికారం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారు ఆయనే అంటున్నాడు, ఆయన యొక్క మాటలే మనకు నిత్యజీవము. ఆయన యందు మనం విశ్వాసం ఉంచి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలి. నీ నోటితో ఒప్పుకోవాలి, ఆయన నా ప్రభువు, అన్న రక్షకుడు, ఆయన మృతుల్లో నుంచి లేపబడి ఉన్నాడు, ఆయనే పరలోకానికి మార్గము అని నువ్వు విశ్వసించాలి. నాడు చాలామంది అనేక రకాలుగా అందరూ దేవుళ్ళు ఒక్కటే ఆయన నమ్ముతూ ఉన్నారు. కానీ దేవుడు ఒక్కడే, ఆయన తండ్రినటువంటి దేవుడు, రక్షకుడు ఒకడే, భూమి మీద పాపాలు క్షమించేది ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారని అందరూ తెలుసుకోవాలి. అయితే ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారు పరిసర చేస్తున్నటువంటి దినాలలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొద్దకు ఒక యవనుడు వస్తాడు. ఒక యవనుడు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందాలంటే నేనేమి చేయాలని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని అడుగుతాడు. అక్కడ చూడండి, యేసుక్రీస్తు వారు స్పష్టంగా నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, అలాగే దొంగతనం చేయకూడదు, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తూ ఉన్నప్పుడు మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనంలో, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవాలని ఆయన అడిగాను. అందుకే ఆయన, మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒకడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన యెడల చూడండి ఆజ్ఞలు గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞని ఆయన అడుగుగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపవాలని అనునవే అని ఆయన చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరిస్తున్నానే అని చెప్పాడు. ఇక్కడ నాకు కొదువు ఏమని ఆయన అడగగా, అందుకు యేసు, నీ పరిపూర్ణ ఒకటకు కోరిన యెడల పోయి నీ ఆస్తి నమ్మి భేదలకేమో, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించమని ఆయనతో చెప్పాను. అయితే యవనుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళి పోయాడు. అతడు బాల్యం నుండి అన్నీ చేస్తున్నాడంట. వ్యభిచరించట్లేదు, నరహత్య చేయట్లేదు, దొంగట్లేదు, అబద్ధం ఆడట్లేదు, తల్లిదండ్రులు సన్మానిస్తున్నాను, ఇవన్నీ నేను చేస్తూ ఉన్నాను అన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉంటాడు, అయితే నీకు ఒకటి కొదువు ఉంది. అదేమిటంటే, నీ ఆస్తి అమ్మి బేదలకిమ్ము, నీవు నన్ను వెంబడించు అన్నప్పుడు ఆ యవనుడు మిగిలి ఆస్తి గలవాడు కనుక వ్యసన పడుతూ వెళ్ళాడు. ఈనాడు చాలామంది జీవితాల్లో కూడా నీ పాపాన్ని విడిచిపెట్టు, నీకున్నటువంటి అపవిత్రతను విడిచిపెట్టు, నీకున్నటువంటి చెడు వ్యసనాలను విడిచిపెట్టు. అది ఏదైనా సరే, వ్యభిచారమైన, త్రాగుబోతనమైన, అపవిత్రమైన కారమైన, అబద్ధ సాక్ష్యమైన, ఏదైనా సరే నువ్వు విడిచిపెట్టు అన్నటువంటి మాట మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలామంది అసూయపడతా ఉంటారు. చాలామంది వాటిని వదులుకోవడానికి ఇష్టపడరు. చూడండి, పాపం అనేది మనుషుణ్ణి నిత్య నరకానికి తీసుకెళ్తుందండి. ఈనాడు చాలామంది పాపం అనేది ఒక భ్రమ లాంటిది. అల్పకాల సంతోషం కోసం ఈనాడు చాలామంది వ్యక్తిగత జీవితంలో పాపాన్ని జరిగిస్తూ ఉన్నారు. ఈ యవనుడు అడిగాడు, నిత్యజీవం పొందాలంటే ఏమి చేయాలి అని అడిగాడు. చక్కగా అతనికి ఉన్నటువంటి ఆలోచన మంచిదే. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు ఒకటి కొదువు ఉంది. చూడండి, ఈనాడు మన జీవితంలో కూడా నిత్యజీవం పొందడానికి ఏదో ఒకటి కొదువు ఉంటుంది, ఏదో ఒకటి మనలో బలహీనత ఉంటుంది, ఏదో ఒకటి పాపం చేయడానికి మనము దాసులుగా, బానిసలుగా అవుతూనే ఉంటాం. అది ఏదైనా సరే,
వ్యభిచారమైన, అబద్ధ సాక్ష్యమైన, అసూయైన, కలహమైన, త్రాగుబోతనమైన, తిండిబోతనమైన, ఈ లోకములో ఏదైనా అన్యాయం చేయడం అని ఏదో ఒకటి నీకు ఉంటుంది. అది ఏదైనా సరే నువ్వు విడిచిపెట్టేసేయాలి. ఇక్కడ యవనుడు అన్నాడు, వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. నీకు ఒకటి కొదువు ఉంది, వాటిని విడిచిపెట్టి నీ ఆస్తిని అమ్మి బీదలకి ఇమ్ము అన్నప్పుడు 21వ వచనం చూడండి. మత్తయి సువార్త 19:21 వచనంలో ఆ మాట అన్నప్పుడు, అందుకు యేసు, నీవు పరిపూర్ణ ఒకటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చినను వెంబడించుమని అతనితో చెప్పెను. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. నాడు చాలామంది మంచిగా వాక్యం వింటారు, చక్కగా దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా వారికి ఉన్నటువంటి ఆ బలహీనతలు, వారికి ఉన్నటువంటి ఆ పాప స్వభావాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆ పాపము సంతోషాన్ని ఇస్తుంది. చూడండి, దైవజనుడైన మోషే అంటాడు, అల్పకాల పాప భోగం అనుభవించటం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు ఈ ఐగుప్తు ధనము కంటే అని ఎంత గొప్పగా అన్నాడు. కాబట్టి పాపం అనేటువంటి భ్రమలో ఈనాడు జీవిస్తూ ఉన్నారు. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా ఆయన మొదటి సువార్త ప్రయాణంలో ఆయన అంతియోక్య నుండి ఈ ప్రాంతం నుండి బయలుదేరిన తర్వాత, పౌలు బర్నబా గారు బయలుదేరిన తర్వాత పౌలు గారు చక్కగా వాక్యాన్ని చెప్తాడు. ఆ వాక్యాన్ని చెప్పినప్పుడు చాలామంది వాక్యాన్ని అంగీకరిస్తారు, కొంతమంది అయితే వాక్యాన్ని అంగీకరించరు. అప్పుడు పౌలు గారు ఏమంటాడంటే, నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారందరూ కూడా వాక్యం విని వాక్యానికి విధేయత చూపారు. ఎవరైతే నిత్య జీవానికి అపవిత్రులుగా ఉంటారో వాళ్ళు నిత్య నరకానికి లోనవుతారని ఇక్కడ మనకి తెలియబడుతూ ఉంది. చూడండి ప్రియమైన వాళ్ళరా, అపోస్తుల కార్యము మీరు చూస్తే ఒక లేఖనం మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 44వ వచనం చూడండి. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 44వ వచనంలో, మరుసటి విశ్రాంతి దినమున దాదాపు ఆ పట్టణమంతయు దేవుని వాక్కు వినుట కూడి వచ్చెను. యూదులు జనసమూహమును చూసి మత్సరముతో నిండుకొని దూషించు పౌలు చెప్పిన వాడికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, ఆయనను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరు నిత్యజీవానికి అపవాత్రులుగా ఎంచుకొనుచున్నారు కనుక ఇదిగో మేము అనుచరుల వద్దకు వెళ్ళుచున్నామని చెప్పారు. మిమ్మల్ని మీరే నిత్యజీవానికి అపవాత్రులుగా ఎంచుకుంటున్నారు. నాడు చాలామంది దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు. దేవుడు తన ప్రియకుమారుని విశ్వాసించిన ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు. విశ్వసించి ప్రతి వాడు నశింపక నిత్యజీవం పొందినట్లు దేవుడు తన సొంత కుమారుడిని మనకు అనుగ్రహిస్తే, ఈనాడు మనుషుడు లోకంలో పాపానికి బానిసాయి, లోకంలో పాపాన్ని అనుభవించడానికి, లోకంలో పాపాన్ని అల్పకాల పాపం అనుభవించడానికి నిత్యజీవాన్ని అపాత్రులుగా ఎన్నుకుంటున్నారు. అపాత్రులుగా వాళ్ళే శిక్ష తెచ్చుకుంటున్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారు అంటాడు లేఖనాల్లో, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మనవానికి శిక్ష విధింపబడుతుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నిత్యజీవాన్ని దేవుడు ఆయన వాగ్దానం చేశాడు. ఆయన అబద్ధమాడేటువంటి వాడు కాదు. ఆ వాగ్దానం, దేవుని యొక్క వాగ్దానం అన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. కాబట్టి నిత్యజీవం అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి కష్టాలు, దుఃఖము, వేదన ఏమీ ఉండవు. సదాకాలకి మరణమే ఉండదని బైబిల్ చదివిస్తూ ఉంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మీరు చూడండి. దేవునితో మనం సదాకాలం ఉంటాం. మీరందరూ నిత్యజీవాన్ని పొందుకోవాలని ప్రేమతో కొద్ది మాటలు తెలియజేసి వాక్యాన్ని ముగిస్తా ఉన్నాను. శ్రద్ధగా విని మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.